హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై అకౌంట్. ఈరోజు 6 నుంచి 12 నెలల పిల్లలకి ఎగ్గు తయారు చేసే విధానం చెప్తాను. సో మనకు ఒక ప్లేట్లో 2 కప్పుల రైస్ తీసుకోవాలి. ఇవి మనకు బయట షాప్లో కంటే మన పంట బియ్యం అయితే చాలా బాగుంటాయి. సో మినప్పప్పు, కందిపప్పు, పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు, జీడిపప్పు, మీ దగ్గర ఉంటే బాదం, వాటితో పాటు దాల్ మఖానా కూడా వేసుకోవచ్చు. వీటన్నింటిని మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత వీటన్నింటిని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల వీటిలో ఉన్న ఆయిల్నెస్ అనేది పోతుంది. ఇలా కడిగిన తర్వాత వీటిని మంచిగా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఇవన్నింటిని ఇలా నీళ్ళు లేకుండా వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత వీటిని ఒక మంచి కాటన్ క్లాత్ పైన 4 నుంచి 5 గంటలు ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టుకోవాలి, ఎండలో పెట్టకూడదు. నేనైతే నైట్ నుంచి మార్నింగ్ వరకు ఆరబెట్టాను. తర్వాత ఇందులో కాజు వేసి, కొద్దిగా జీలకర్ర, వాము వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి వేయించినప్పుడు మనకి కమ్మటి వాసన వస్తుందండి. అలా ఎర్రగా వేయించుకున్న తర్వాత వీటిని ఫైన్ పౌడర్ లాగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలండి, చాలా మెత్తగా ఉండాలి. సో వీటిని ఇలా పౌడర్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉగ్గు ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పౌడర్ని అందులో వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత సిలిండర్ పైన వాటర్ పెట్టాలి. చిన్న గ్లాసెడు వాటర్ పోసి అందులో చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కలుపుతూ ఉండాలి. ఇలా 10 నిమిషాలు కలుపుతూ మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా ఎప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సిలిండర్ అనేది ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన కొద్ది ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది. ఇలా అయిన తర్వాత కొంచెం చల్లారినాక మనం తినిపిస్తే ఈజీగా వాళ్ళు తినేస్తారండి. మిగిలిన పౌడర్ని ఎయిర్ ఫ్రీ కంటైనర్లో వేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి.